రైట్, ఇక డీటెయిల్ చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉగాది పండుగ రోజు రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ కి మరో పండుగ వచ్చినట్లయింది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కోంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని ఎస్వీసీ సినిమా హాల్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడితో పండుగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు జరిపారు. సినిమాలో హైలైట్ డైలాగ్స్ చెప్తున్న ఫ్యాన్స్తో మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కావడంతో ఫ్యాన్స్ కు పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. నేడు ఉగాది పండుగ పర్వదినాన ఈ సినిమా విడుదల కావడంతో ఉగాది పండుగతో పాటు మరో పండుగ వచ్చిందని చెప్పేసి అభిమానులు ఇటు ఉత్సాహంగా థియేటర్ల వద్ద సందడి నెలకొందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి ఇటు థియేటర్ వద్ద ఉన్నాం, లక్ష్మీ థియేటర్ వద్ద. దీనికి సంబంధించినటువంటి ఎస్వీసీ సినిమా హాల్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అభిమానులు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండుగ రోజు రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించి ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ నటన పైన ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మీకు? ఇటు హరీష్ శంకర్ దర్శకత్వం, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చింది కదా, మరి మీకు ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి మీరు భావిస్తారు? హరీష్ శంకర్ గారు పక్కా తెలంగాణ బిడ్డ. మరియు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తే అభిమానులు ఇష్టపడతారు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తే సినిమా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ఈ సినిమా తీస్తాడు. నాకున్న రిపోర్ట్ ఆల్రెడీ అమెరికాలో కానీ మిగతా దేశాలలో రిలీజ్ అయింది. సినిమా చాలా బాగుంది, మంచి కలెక్షన్లతోటి ఈ సినిమా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫీల్డ్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయనకంటే ఒక స్పెషల్ క్రియేట్ ఉన్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచన ఏదైనా కానీ ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఒక సినిమా తీస్తానంటే ఆ సినిమాలో అభిమానుల ఆలరించే విధంగా ఉండాలి, అలాగే దేశానికి ఒక మెసేజ్ ఉండే వ్యక్తిగా ఆయన ఆ సినిమాలు తీస్తాడు. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ ఆ పేరులోనే ఉన్నది. ఆ సినిమాలో భగత్ సింగ్ అంటే ఏంది, ఆ దేశానికి మనం చేసిన సేవ ఏంది, ఆ పోరాటం ఏంది అని. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటం మీకైతే తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కడున్నా దేశానికి ఆదర్శం, అభిమానులను తలెత్తుకునే విధంగా ఉంటాయి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పటికే ప్రివ్యూ షోలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి దీనికి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బద్దలు కొడుతుందని చెప్పేసి అంటారు. గత సినిమాకు ఇప్పటికి ఏ విధమైనటువంటి రికార్డు బ్రేక్ చేసే అవకాశం? గత సినిమా ఓజీ బ్రేక్ బస్టర్ అయింది. ఈ సినిమా కూడా కావాలని భగవంతుని మీరు కోరుకుంటున్నా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మీరు ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి యాక్షన్ కానీ పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా సినిమాలో అన్ని రకాల ఇటు కుటుంబ సంబంధించినటువంటి కానీ యాక్షన్ సంబంధించినటువంటి కానీ మెసేజ్ సంబంధించినటువంటి కానీ ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు దీనిలో ఏ విధమైనటువంటి మెసేజ్ ఉండబోతుంది, దీనిపై ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉండబోతుంది? గతంలో హరీష్ శంకర్ అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ రికార్డు బట్టలు కొట్టి చాలా పెద్ద ఘన విజయం సాధించింది. అంతకంటే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. గబ్బర్ సింగ్ కంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, చాలా కృషి చేసి ఎన్నో సంవత్సరాల కృషితోటి ఈ సినిమా తీసిళ్ళు. దీంట్లో ఫ్యామిలీ ఎంటర్టైనరు, దేశానికి ఆదర్శం అయ్యేది, ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నిజాయితీతో ఉండాలి అన్నంటనే వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వాన్ని నమ్ముకొని ప్రతి ఒక్క సినిమాలో మెసేజ్ చేస్తాడు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా ఎన్ని రోజులు ఎంత రికార్డ్ బ్రేక్ చేయబోతుంది, మరి దీనిలో ఏ విధమైనటువంటి అంశాలు హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు? 100% 200% రికార్డ్స్ అనేది బద్దలైపోద్ది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ తోటి హరీష్ శంకర్ గారికి ఒక గిఫ్ట్ ఇస్తాడు కళ్యాణ్ అన్నయ్య. ఇది రికార్డులు బద్దలైపోద్ది, సూపర్ గా ఉండబోతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ గారు సూపర్ హైలైట్ గా ఉంటాయి. ఏదైతే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఉగాది పండుగకు సంబంధించి ఉగాది పండుగతో పాటు ఫ్యాన్స్ కు మరో పండుగను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. థియేటర్ వద్ద సందడి నెలకొంది. ఇటు ఉత్సాహంగా అభిమానులు కోలాహలంగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.